ఆ మనిషిని తలుచుకోవడం దీనికి ఆనందమైతే నాకు కంపరం, నాకు అసహ్యం. ఎలా బ్రతకాల్సిన వాడు ఎలా బ్రతుకుతున్నాడో. ఏదో ఒక రోజు వచ్చి నీ కాళ్ళు పట్టుకుంటాడు చూడు. ఈ గదిలోకి ఎవరిని వెళ్ళమని తెలుసు కదా, తాళం వెతికిచ్చావు. ఒక నిజం చెప్తావా? ఏం నర్సయ్య, నువ్వు నిజంగా అనాథవా? వచ్చేసావా పింకీ? నాన్నంటే ఇష్టమని నా దగ్గరికి వచ్చేసావా తల్లి? నిద్రొస్తుందా? నాన్న గుండెల మీద బొజ్జో తల్లి, బొజ్జో. పడుకో అమ్మా. పింకీ పడుకో. హాయిగా నాన్న గుండెల మీద బొజ్జో. బొజ్జో నాన్న, నా చిట్టి తల్లి కదూ. తాయ్ 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 తాయ్. ఏంటి నర్సయ్య, పాలివ్వలేదా? లేదమ్మా, అయ్యగారు పాపను జోకుడుతూ అలాగే నిద్రపోయారు. పాపని జోకుడుతున్నారా? ఆయన లోకంలో అలా పాపతో మాట్లాడుతూ ఉంటారు. ఎవరికీ కనిపించని పాప ఆయనకు కనిపిస్తుంది, మాట్లాడుతుంది. నిజమే నర్సయ్య, నేను ఇంతకు ముందు చూశాను. ఆ ఫోటోతో అలా మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడే కదమ్మా, చాలా రోజుల నుంచి ఇదే పరిస్థితి. ఆ సమయంలో ఎవరైనా కదిలిస్తే కొట్టినా కొడతారు, అంత కోపం వస్తుంది. ఆ సమయంలో ఎవరైనా కదిలిస్తే తనకు కనిపించే పాప దూరం అవుతుందని ఆయన భయం. అవును నర్సయ్య, తల్లి ప్రేమ కళ్ళకు కనిపిస్తుంది, తండ్రి ప్రేమ కనిపించదు. నవమాసాలు మూసి కనిపించడం అందరికీ కనిపించిన కడుపులో పడ్డప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుకునే నాన్న ప్రేమ ఎవ్వరికీ కనిపించదు. ఒక ఆడపిల్లకి ఇలాంటి తండ్రి ప్రేమ దొరకడం నిజంగా ఎంత అదృష్టమో. ఎంత అదృష్టం ఉంటే ఏంటమ్మా, తండ్రిని కూతుర్ని దూరం చేసిందిగా ఆ ఇల్లాలు. ఏం దూరం చేసింది? ఆయన ఊహల్లో ఆ పాపతో రోజు మాట్లాడుతూనే ఉన్నారు. ఆ ప్రేమని ఆపడం ఎవ్వరి వల్ల కాదు. నాన్నంటే ఒక బాధ్యత, నాన్నంటే ఓ ఆదరణ, నాన్నంటే ఓ ఆప్యాయత. నాన్న గురించి ఇంత బాగా చెప్తున్నావు, నీకు మీ నాన్న గుర్తొచ్చాడా అమ్మా? నాన్న, మా నాన్నని మర్చిపోయింది ఎప్పుడు? పాపం డాడీ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు?
ఎందుకమ్మా ఇంత శిక్ష విధించావు? నేనే పాపం చేశానని మాట్లాడితే డాడీ అంటే ప్రేమ అంటావే, ఇదేనా నీ ప్రేమ? నా గురించి కొంచెం కూడా ఆలోచించకుండా నన్ను ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోతావా? ఆ భగవంతుడు ఎలాగో కోలుకోలేని దెబ్బ కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు కూడా నన్ను ఏడిపిస్తావా? కృష్ణ, ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. రా, భోంచొద్దు గాని. వద్దొద్దు, నాకు ఆకలిగా లేదు. చూడు కృష్ణ, మనసు బరువుగా ఉంటే ఆకలేదు అని నాకు తెలుసు. కానీ చందు మనసు మారి తిరిగి వచ్చేసరికి నువ్వు బాగుండాలి కదా. నిజంగా చందు మళ్ళీ తిరిగి వస్తుందా వదినా? ఎందుకు రాదు కృష్ణ, వస్తుంది. తనెందుకు ఇల్లు వదిలి వెళ్ళిపోయిందో కొంతవరకు నేను అర్థం చేసుకోగలను. జయంతికి నీకు పెళ్లి కాలేదనే దిగులు, మీ అన్నయ్య నిన్ను చేరదీయలేదనే బాధ, రాజా మాధవీల పెళ్లి జరగదు అనే దిగులు, ఇవేగా తన కష్టాలు. జయంతి నవీన్ల పెళ్లి ఆగిపోయింది అని తెలిస్తే తను ఎక్కడున్నా వెంటనే వస్తుంది. అప్పటికి నువ్వు ఆరోగ్యంగా కనిపించాలి కదా. అప్పటి వరకు నేను బ్రతికుండాలి కదా వదినా? లేదు కృష్ణ, నువ్వైనా 100 ఏళ్లు బ్రతకాలని చందు ఆశ. కనీసం ఆ కోరికైనా తీర్చు ప్లీజ్. హలో, చెప్పు నరేంద్ర. కృష్ణ, భోంచేసేవారా? ఇంకా లేదు. ఇంకా చేయలేదా? అవును, రేపు కమిషనర్ గారు రమ్మన్నారు. ఆ ప్రాజెక్టు ఫెయిల్ అయినా నీ దగ్గర ఉందా? ఆఫీస్ అంతా వెతికాను, ఇంట్లో కూడా వెతికాను, ఎక్కడా కనిపించలేదు. నా దగ్గరే ఉంది. అమ్మయ్యా, ఉంది కదా. కనిపించకపోయేసరికి టెన్షన్ పడ్డాను. రేపు మార్నింగ్ 8 గంటలకు వస్తాను, మనం వెళ్ళాలి. కొంచెం ఆ ఫైల్ తీసి రెడీగా పెట్టుకో. అలాగే. అవునరా, ఇంకా భోజనం చేయకుండా చందు గురించి ఆలోచిస్తున్నావా? ఆలోచించడానికి ఏముంది? మనిషే కనిపించకుండా పోయాక ఇంకేం ఆలోచిస్తాం? పిచ్చి ఆలోచనలు ఆపి భోజనం చేసి పడుకో, లేకపోతే నీ హెల్త్ పాడవుతుంది. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. తొందరగా రా కృష్ణ, అన్నం వడ్డిస్తాను. ఇవి చందు మందులు కదా? అంటే తను మందులు కూడా తీసుకెళ్లకుండా వెళ్ళిపోయిందా? వదినా, 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 ఇవి చూడు. ఇవి చందు రెగ్యులర్ గా వాడాల్సిన మందులు. ఇవి కూడా ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయింది. అవునా? ఇప్పుడు ఎందుకు వెళ్ళిందో ఇప్పుడు అర్థమైంది వదినా. జయంతి పెళ్లి గురించో అన్నయ్య గురించో కాదు, తొందరగా తన జీవితాన్ని ముగించుకోవాలని వెళ్ళిపోయింది. తన చావుని నేను చూడకూడదని వెళ్ళిపోయింది వదినా. ఊరుకో కృష్ణ, అయినా అలా ఎందుకు అనుకుంటావు? ఇదిగో వదిలే సాక్ష్యం. తిరిగి వచ్చే ఉద్దేశం తనకుండుంటే ఈ మందులు ఇక్కడే వదిలేసి ఎందుకు వెళ్ళిపోతుంది? నాకు తెలుసు వదిన, తను తిరిగి రాదు.
తిరిగి రాని లోకానికి వెళ్ళిపోతూ అన్ని బంధాలు తెంచుకొని వెళ్ళిపోయింది. కృష్ణ ప్లీజ్ బాధపడకు. ఏమో ఆ దేవుడు ఏం నిర్ణయించాడో ఎవరికి తెలుసు. తన మనసు మారి మనల్ని వెతుక్కుంటూ రావచ్చేమో. మారడు అనుకున్న మీ అన్నయ్య మనసు మారలేదా? దిగులు పడ కృష్ణ. ఏమండి, టిఫిన్ రెడీ, త్వరగా రండి. డాక్టర్, చెప్పండి కృష్ణ గారు, చందు గురించి ఏమైనా తెలిసిందా? చందు గురించి తెలీదు, కానీ తను వెళ్తూ వెళ్తూ కనీసం తన మందులు కూడా వెంట తీసుకెళ్లేదు డాక్టర్. నిజమా? అవును డాక్టర్, తను వాడే మందులన్నీ ఇక్కడే ఉన్నాయి. అలాగా? అవి బయట దొరకవు తెలుసా అండి? ఇప్పుడు ఎలా కృష్ణ గారు? బ్రతుకు మీద ఆశ లేదు కదా, ఇవేనెందుకు బరువని వదిలేసి వెళ్ళిపోయింది. మీరేం దిగులు పడకండి. తనకా మందులు ఎంత అవసరమో తనకి బాగా తెలుసు. ఏ మెడికల్ షాప్లోనో ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటుంది. మాకు సర్ది చెప్పాలని చెప్తున్నారు, కానీ మీకు మాత్రం తెలీదా డాక్టర్? ఆమె కావాలని వదిలేసి వెళ్ళిపోయింది. నాకు ఒక విషయం చెప్పండి డాక్టర్, ఈ మందులు వాడకపోతే ఎన్ని రోజులు బ్రతుకుతుంది? ఏం కాదు కృష్ణ గారు, అవి వాడకపోతే జస్ట్ ఇబ్బంది పడుతుంది అంతే తప్ప ప్రాణానికేం భయం లేదు. డాక్టర్ అనిపించుకున్నారు, ప్రాణాలు పోయేంత వరకు పాజిటివ్గానే చెప్తారు కదా. నాకు అర్థమైంది డాక్టర్, ఉంటానండి. స్రవంతి, రా టిఫిన్ చేద్దాం. హలో డాక్టర్, హలో. ఏమిటలా స్టాచ్యూలో కూర్చుండిపోయావు? రండి టిఫిన్ చేద్దాం. స్రవంతి, స్రవంతి, ఏమండి? ఏమైంది స్రవంతి? ఎందుకు అలా ఉన్నావు? కృష్ణ గారు ఫోన్ చేశారండి. చందు ఇంట్లోంచి వెళ్ళిపోతూ కనీసం తన మందులు కూడా వెంట తీసుకుని వెళ్ళలేదట. వాట్? అలాగా? ఆ మందులు ఎక్కడ పడితే అక్కడ దొరికేవి కూడా కావండి. తన కోసం నేను స్పెషల్ గా తెప్పించాను. అలా ఎందుకు వదిలేసిందో అర్థం కావడం లేదు. ఆ మందులు ఎంత ఇంపార్టెంటో తనకి తెలిసి కూడా అంత నిర్లక్ష్యంగా ఎందుకు వదిలేసింది? నిర్లక్ష్యం కాదు స్రవంతి, బ్రతుకు మీద విరక్తి. ఆ మందులు వాడినా వాడకపోయినా తను బ్రతకను అని తెలుసుకుంది కదా, ఇంకా అవి ఎందుకు వాడాలి అని తెగింపు కూర్చుంటుంది. లేకపోతే ఈ పరిస్థితుల్లో ఇల్లు వదిలి ఎందుకు పెడుతుంది చెప్పు? చాలా బాధగా ఉందండి. అసలు ఎందుకు ఆ జబ్బు తనకొచ్చిందో. ఒక మనిషికి తన చావు గురించి తెలియడం ఎంత నరకమండి. అది ఇంత చిన్న వయసులో అలాంటి ప్రాబ్లం రావడం నిజంగా దారుణమండి. తన చావు గురించి తెలిసినప్పటి నుంచి చందు జీవితంలో ఎన్నెన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రేమించిన భర్త రాజాకి కావాలని దూరమైంది. అతని దృష్టిలో చెడ్డదానిగా కనిపించడానికి ఎన్ని చేసింది.
జయంతికి వాళ్ళ నాన్నకి పెళ్లి చేయాలని ఎన్ని ప్రయత్నాలు. ఏం చెప్తున్నారు? మీరు చెప్తుంది నిజంగా చందు గురించేనా? చెప్పండి డాక్టర్, నిజంగా నిజంగా చందు బ్రతకదా? తను చచ్చిపోతుందా? అది అది మీకు అంతా విన్నాను. దయచేసి ఏం దాచకండి. చెప్పండి డాక్టర్, ప్లీజ్. హాస్పిటల్ గురించి మాట్లాడదామని అనుకోకుండా వచ్చి అనుకోని నిజం తెలుసుకున్నాను. చెప్పండి డాక్టర్. అడిగేది మిమ్మల్ని డాక్టర్, ప్లీజ్. అసలు ఏం జరిగిందో చెప్పండి. శ్రవంతి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. చూడు రాజా, దాచడానికి ఏమీ లేదు. చందుకి బ్రెయిన్ ట్యూమర్, అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది. విషయం తనకు తెలుసు. తను బతకదని తెలిసి అందరి బాధ్యతలు నెరవేర్చుకోవాలని ఆశపడింది. ముఖ్యంగా మీ గురించి ఎక్కువ ఆలోచించింది రాజా. మీకు మాధవికి పెళ్లి చేయాలని ఎన్నెన్నో ప్లాన్స్ వేసింది. మిమ్మల్ని అవమానించింది. తన మీద మీకు అసహ్యం కలిగేలా చేసుకుంది. ఏ మనిషి అయినా సరే తను చనిపోబోతున్నాను అని తెలిస్తే భయంతో కుప్పకూలిపోతారు. కాని చందు తన వల్ల ఎవరూ బాధపడకూడదని, తనే అందరికీ దూరం అవ్వాలని అనుకుంది. పాపం, తను అనుకున్నది ఏది జరగలేదన్న డిప్రెషన్లో ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. మీకు మాధవికి పెళ్లి చేయాలనుకుంది, కానీ ఆ పెళ్లి ఆగిపోయింది. వాళ్ళ నాన్నకి జయంతి గారితో పెళ్లి చేద్దాం అనుకుంటే అదే జరగలేదు. వాళ్ళ పెద్ద నాన్న పోయిన విషయం కూడా తెలీదు పాపం. ఎంత పని చేశారు డాక్టర్. ఎప్పుడూ లేంది చందులో అంత మార్పు కనిపిస్తుంటే ఎందుకిలా చేస్తుంది అని చిరాకు పడ్డానే కాని ఎందుకోసం చేస్తుందా అని ఆలోచించలేకపోయాను. అలా ఆలోచించుంటే అసలు ఈ పరిస్థితి వచ్చిండేదే కాదు. నా మీదుండే ప్రేమని కోపంగా మార్చి నన్ను దూరం చేసుకోవడానికి ఆయుధంలా తయారు చేసుకుందా. అవును రాజా, తన ఎండకి మాడిపోతూ కూడా నలుగురికి నీడనివ్వడం పచ్చని చెట్టు గొప్పతనం. తను కరిగిపోతూ అందరికీ వెలుగుని పంచటం కొవ్వొత్తి లక్షణం. ఆ గొప్పతనాన్ని చందు తనలో ఇముడ్చుకుంది. అందరికీ దూరం అయిపోతోంది. త్వరలోనే ఈ లోకంలో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. ఈ విషయం నీకు చెప్పకూడదని అందరి దగ్గర మాట తీసుకుంది. కానీ ఈ రోజు నీకు చెప్పక తప్పలేదు.
ఇద్దరి అనుబంధం ఈ రేంజ్ లో ఉండగా నన్నెందుకు కాపురానికి రమ్మని పిలిచావు? నీకు అడ్డైపోను. నన్ను కాపురానికి తీసుకొచ్చినట్టు లోకాన్ని నమ్మించి మీ ఇద్దరి చాటు మాట వ్యవహారాలకు నన్ను సెక్యూరిటీ గార్డ్ని చేద్దాం అనుకుంటున్నారా? ఆయన మీద అంత కోరికుంటే, అంత ప్రేముంటే చిరా చాటు మాటగా ఆనందపడ్డం దేనికి? డైరెక్ట్ గా పెళ్లి చేసుకోవచ్చు కదా. హేయ్, ఇంకొక మాట మాధవి గురించి తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు. అంత ప్రేమ అన్నమాట అదంటే. అలాంటప్పుడు నేనెందుకు? దాంతోనే ఉండు. తన జీవితం నాశనం అయిపోతుంది, వెళ్ళి కాపురానికి తీసుకురా అని నువ్వు నన్ను బ్రతిమలాడి పంపించావు. నిన్ను పట్టుకొని ఎలా మాట్లాడుతుందో చూడు. అవసరం లేదు, ఇలాంటి వాళ్ళకి ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. ఇంకా ఏంటో చూస్తున్నావు? పదా పో. ఏమైంది రాజా? ఎందుకలా ఉన్నావు? చందు నన్ను చాలా మోసం చేసింది మాధవి. తనని ఇలా ఎంతకాలం ద్వేషిస్తావు? ప్రాణం పోయేంత వరకు ఇలా తిడుతూనే ఉండు. పోవడానికి సిద్ధంగా ఉన్నాయి మాధవి. ఆ దేవుడు తన ఆయుష్ని పూర్తిగా మింగేశాడు. కానీ మీ నోటి నుంచి మాత్రం నిజం బయటికి రాలేదు కదూ. చందు బ్రతకదు అనే నిజం.